అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. నా పేరు వెంకట్, ఎకానమీ ఫ్యాకల్టీ. జాతీయ ఆదాయ భావనలలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మొదటిది స్థూల జాతీయోత్పత్తి. దాని గురించి దాని గురించి ఇందులో ఏ ఏ అంశాలు భాగాలుగా ఉంటాయి, ఎలా రాస్తాం, ఈక్వేషన్స్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. దీని తర్వాత స్థూల దేశీయోత్పత్తి గురించి మాట్లాడుకొని స్థూల జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటారు అనే విషయాన్ని గురించి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. స్థూల జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లేదా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని కూడా చెప్పచ్చు, GNI అని కూడా రాయొచ్చు. ఏంటి స్థూల జాతీయోత్పత్తి అంటే ఇలా రాస్తాం. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులందరి చేత అందాం, ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తం. అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే ఏమంటాం? GNP, స్థూల జాతీయోత్పత్తి అంటాం. ఇక్కడ పౌరుల చేత, ఇది గుర్తుంచుకోవాలి బాగా. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తాన్నే స్థూల జాతీయోత్పత్తి అంటాం. మరి ఏమేమి లెక్కించాలి ఇందులో? స్థూల జాతీయోత్పత్తిలో ఏమేమి లెక్కించాలి అది చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకొని ఇందులోకి వెళ్దాం. ప్రశ్న ఏంటంటే, క్రింది వానిలో జాతీయ ఆదాయంలో పరిగణించకూడని వస్తువులు. ఆప్షన్ ఏ ఉత్పాదక వస్తువులు. ఆప్షన్ బి మాధ్యమిక వస్తువులు. ఆప్షన్ సి వినియోగ వస్తువులు. ఆప్షన్ డి పైవన్నీ. ఏంటండి ఆన్సర్? ఏంటండి పైవన్నీ. క్వశ్చన్ ఏంటంటే, క్రింది వానిలో జాతీయ ఆదాయంలో పరిగణించకూడని వస్తువులు. ఆప్షన్ చూడండి: ఉత్పాదక వస్తువులు, మాధ్యమిక వస్తువులు, వినియోగ వస్తువులు, పైవన్నీ కరెక్టా? ఏది పరిగణించకూడదు, ఏది పరిగణించాలి? మనం ప్రారంభం క్లాస్లోనే మాట్లాడుకున్నాం. వేటిని పరిగణించకూడదండి? మాధ్యమిక వస్తువులను పరిగణలోకి తీసుకోకూడదు. వినియోగ వస్తువులను లెక్కించాలి, ఉత్పాదక వస్తువులను లెక్కించాలి. అంటే మొత్తం మీద మానవుడు ఉపయోగించే వస్తువులను ఉపయోగాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరణ చేస్తాం వస్తువులను. ఏంటవి? వినియోగ వస్తువులని, మాధ్యమిక వస్తువులని, ఉత్పాదక వస్తువులని. వినియోగ వస్తువులంటే మానవుడు ప్రత్యక్షంగా ఉపయోగించే వస్తువులను వినియోగ వస్తువులు అంటాం. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులను వినియోగ వస్తువులు అంటాం. ఉత్పాదక వస్తువులంటే మానవుని కోరికను పరోక్షంగా తీరుస్తూ, అంటే ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వాటిని ఉత్పాదక వస్తువులు అంటాం. యంత్రాలు, పరికరాలు ఇవన్నీ కూడా ఏంటండి? ఉత్పాదక వస్తువులు. మాధ్యమిక వస్తువులంటే పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉండే వస్తువులు మాధ్యమిక వస్తువులు. జాతీయ ఆదాయంలో ఇవి పరిగణించకూడదు. అలాంటప్పుడు GNP లెక్కించేటప్పుడు, స్థూల జాతీయోత్పత్తి లెక్కించేటప్పుడు మరి ఏ వస్తువులను తీసుకుందాం అంటే వినియోగ వస్తువులను తీసుకోవాలి, ఉత్పాదక వస్తు సేవల విలువలను తీసుకోవాలి. అయితే మరి GNPలో వీటితో పాటు ఇంకేమేం భాగమైతాయి వాటన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. అంటే జాతీయ ఆదాయంలో భాగాలు ఏమేమి ఉంటాయో చూద్దాం.
వాటిని ఏమనొచ్చు అంటే జిఎన్పిలో భాగాలు అనొచ్చు. జిఎన్పిలో భాగాలు, స్థూల జాతీయోత్పత్తిలో ఏ అంశాలు భాగాలుగా ఉంటాయి? నెంబర్ 1 ఏంటంటే వినియోగ వస్తు సేవల విలువ. వినియోగ వస్తు సేవల విలువ. వస్తు సేవల విలువ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. సింపుల్గా ఏమంటామంటే దీన్ని వినియోగం అంటాం. ఏమంటామండి? వినియోగం. దీన్ని కన్జంప్షన్ అంటాం కాబట్టి సి అనే లెటర్తో సూచిస్తాం. వినియోగ వస్తు సేవల విలువను జిఎన్పిలో తీసుకుంటాం. ఇంకా ఉత్పాదక వస్తు సేవలు విలువ కూడా తీసుకోవాలి కదా. ఉత్పాదక వస్తు సేవలు అంటే ఏమనుకున్నాం? ఉత్పాదక వస్తువులు అంటే ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడే వస్తువులు ఉత్పాదక వస్తువులు. యంత్రాలు, పరికరాలు ఇవన్నీ కూడా. ఆ యంత్రాలు, పరికరాల విలువను లెక్కించేటప్పుడు వాటికైనటువంటి ఖర్చును లెక్కిస్తాం. వాటి మీద చేసేటటువంటి ఖర్చును లెక్కిస్తాం. దానిని ఏమంటామంటే పెట్టుబడి అంటాం. ఏమంటామండి? పెట్టుబడి. అందుకే ఉత్పాదక వస్తు సేవల విలువలను ఏమని రాయొచ్చు అంటే పెట్టుబడి అని రాయొచ్చు. దానిని స్థూల దేశీయ పెట్టుబడి అంటాం. స్థూల దేశీయ పెట్టుబడి లేదా సమగ్ర దేశీయ పెట్టుబడి ఇలా కూడా పిలుస్తారు. సమగ్ర దేశీయ పెట్టుబడి, సింపుల్గా పెట్టుబడి అంటాం. పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఐతో సూచిస్తాం. ఐతో సూచిస్తాం. స్థూల జాతీయోత్పత్తిలో వినియోగ వస్తు సేవల విలువలను తీసుకుంటాం, వినియోగం అంటాం. కన్జంప్షన్ కాబట్టి సితో సూచిస్తాం. ఇంకా స్థూల దేశీయ పెట్టుబడిని తీసుకుంటాం, దీన్నే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఐతో సూచిస్తాం. ఇంకా వీటితో పాటు ప్రభుత్వ వ్యయాన్ని తీసుకుంటాం. ప్రభుత్వం చేసే ఖర్చు కూడా లెక్కించాలి కదా జాతీయ ఆదాయంలో, జిఎన్పిలో. కాబట్టి ప్రభుత్వ వ్యయం తీసుకుంటాం, లేదా దీనిని ప్రభుత్వ సేవలు అని కూడా రాయొచ్చు. ప్రభుత్వ సేవలు. ప్రభుత్వ సేవలు దీన్ని కూడా జిఎన్పిలో పరిగణించాలి. దీన్ని జీతో సూచిస్తాం. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ అని. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ అని. వీటితో పాటు ఇంకేం భాగమై ఉంటాయి అంటే మన భారతదేశంలో మనం వినియోగించటగా మిగిలినటువంటి వస్తువులు లేదా మన దేశంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించి అత్యధిక ఉత్పత్తులు చేసి విదేశాలకు మనం ఎగుమతులు చేస్తాం. కొంచెం జాగ్రత్తగా వినాలా. ఈ జిఎన్పిలో భాగాలు గనక మనకు కరెక్ట్గా అర్థమైతేనే జాతీయ ఆదాయ భావనలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఎక్సెస్ ఉత్పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తాం. ఎగుమతి చేస్తాం. ఎగుమతి, ఎగుమతులు. ఎగుమతి చేస్తే ఎక్స్పోర్ట్స్ అంటాం కదా. ఎగుమతి చేస్తే మనకు ఆదాయం వస్తుందా పోతుందా? ఆదాయం వస్తుంది. ఆ వచ్చిన మొత్తాన్ని కూడా మనం జాతీయ ఆదాయంలో లెక్కించాలా వద్దా? లెక్కించాలి. కాబట్టి మనం ఎగుమతులు చేయగా వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా జాతీయ ఆదాయంలో పరిగణించాలి. మరి ఎగుమతులే చేస్తామా? ఎట్ ద సేమ్ టైం దిగుమతులు కూడా చేసుకుంటాం కదా వస్తువులను. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటే మన ఆదాయం పోతుంది. దానికి కూడా తీసివేయాలి. దిగుమతులు. 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 ఎగుమతులు చేస్తే వచ్చినటువంటి ఆదాయాన్ని జిఎన్పిలో కలపాలి. ఒకవేళ దిగుమతి చేసుకుంటే మనం చెల్లించే మొత్తాన్ని తీసివేయాలి. ఎగుమతులను ఎక్స్పోర్ట్స్ అంటాం కదా. దీన్ని ఎక్స్ లెటర్తో సూచిస్తాం. ఎగుమతులను ఎక్స్ అనే లెటర్తో సూచిస్తాం. ఎక్స్పోర్ట్స్. దిగుమతులు ఇంపోర్ట్స్ అంటాం. దీన్ని ఎం అనే లెటర్తో సూచిస్తాం. ఇంపోర్ట్స్ అని. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్థిక సంవత్సరంలో మనం ఎగుమతులు చేస్తే మనకు వచ్చినటువంటి ఆదాయం 300 కోట్ల రూపాయలు అనుకుందాం. అదే ఆర్థిక సంవత్సరం మనం దిగుమతి చేసుకోవటం వల్ల చేసిన చెల్లింపులు 200 కోట్లు అనుకుందాం.
అనుకుందాం. వ్యత్యాసం ఎంత అండి? 100 కోట్లు. 100 కోట్లు. ఈ 100 కోట్లను ఏమంటామంటే నికర ఎగుమతులు అంటారు. ఏమంటారండి? నికర ఎగుమతులు అంటాం. మరి ఈ 100 కోట్లను జాతీయ ఆదాయానికి కలపాలా వద్దా? కలపాలి. కాబట్టి ఈ నికర ఎగుమతులు కూడా జిఎన్పిలో భాగంగా తీసుకోవాలి. కాబట్టి 4వ అంశంగా ఏం రాద్దాం? నికర ఎగుమతులు. నికర ఎగుమతులు ఎగుమతులు లేదా దీన్ని ఏమనొచ్చు అంటే విదేశీ నికర వ్యాపార రాబడి అనొచ్చు. వ్యాపార రాబడి అనొచ్చు. దీన్ని ఎలా సూచిస్తామంటే ఎక్స్ మైనస్ ఎంగా రాస్తాం. ఎక్స్ మైనస్ ఎం. ఎక్స్ అంటే ఎగుమతులు, ఎం అంటే దిగుమతులు. ఈ రెండిటి మధ్య గల వ్యత్యాసాన్ని కూడా జిఎన్పిలో భాగంగా రాస్తాం. ఇక మరొక అంశం కూడా ఉంది. అదేంటంటే మన దేశంలో ఉన్నటువంటి పౌరులు కొంతమంది విదేశాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ సంస్థలను స్థాపించి కానీ లేదా వాళ్ళు అక్కడ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని కానీ వాళ్ళు సంపాదించినటువంటి ఆర్జించినటువంటి మొత్తాన్ని మన దేశానికి పంపిస్తారు. అలా పంపించింది కూడా మనం జాతీయ ఆదాయంగా లెక్కించాలి కదండి. అలాంటప్పుడు దాన్ని కూడా లెక్కించాలి. దానిని ఏమంటామంటే వసూళ్ళు అంటాం. ఏమంటామండి? వసూళ్ళు. వసూళ్ళు అంటాం. వసూళ్ళు. దీన్ని రిసీట్స్ అని, రిసీట్స్ లేదా విదేశాల నుండి వచ్చే కారక ఆదాయం అంటాం. మరి మన దేశం వాళ్ళే ఇతర దేశాలకు వెళ్ళి సంపాదించి మన దేశానికి తీసుకురావటం కాదు, మన దేశంలో కూడా విదేశాల నుండి వచ్చి కొంతమంది స్థిరపడి వాళ్ళు ఆర్జించిన మొత్తాన్ని వాళ్ళ దేశాలకు కూడా పంపిస్తారు, చెల్లింపు చేస్తారు. మరి దాన్ని తీసేయాలి కదా. దాన్ని ఏమంటామంటే చెల్లింపులు అంటారు. చెల్లింపులు అంటారు. దీనిని పీతో సూచిస్తాం, పేమెంట్స్ అని. పేమెంట్స్ లేదా విదేశీ కారక చెల్లింపులు అంటాం. విదేశీ కారక చెల్లింపులు. వసూళ్ళు అంటే విదేశాల నుండి వచ్చే కారక ఆదాయం. చెల్లింపులు అంటే విదేశాలకు చెల్లించే కారక ఆదాయం. ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసానికి కూడా మనం జిఎన్పిలో కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్థిక సంవత్సరంలో మన దేశంలోని కొంతమంది పౌరులు విదేశాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ సంపాదించిన మొత్తాన్ని సుమారు 100 కోట్ల రూపాయలను మన దేశానికి పంపించారు. ఆ మొత్తాన్ని జిఎన్పిలో లెక్కించాలి. అదే ఆర్థిక సంవత్సరం విదేశీయులు మన దగ్గర ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వాళ్ళ దేశానికి పంపించారు. అది చెల్లింపుల రూపంలో 80 కోట్ల రూపాయలు ఉంది అనుకుందాం. మిగతా బ్యాలెన్స్ ఎంత ఉంది? 20 కోట్లు. ఈ 20 కోట్లను మనం జిఎన్పిలో లెక్కించాలి. ఆ 20 కోట్లను ఏమంటామంటే నికర విదేశీ కారక ఆదాయం అంటాం. ఏమంటామండి? నికర విదేశీ కారక ఆదాయం. దానిని కూడా జిఎన్పిలో ఒక భాగంగా చేరుస్తాం. కాబట్టి ఏమని రాద్దాం? నికర విదేశీ కారక ఆదాయం. కారక ఆదాయం. దీని ఏమన్నా రాయొచ్చు? ఆర్ మైనస్ పి. దీనిని నికర విదేశీ కారక ఆదాయాన్నే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఆర్ అంటే రిసీట్స్, వసూళ్ళు లేదా విదేశాల నుండి వచ్చే కారక ఆదాయం. పి అంటే పేమెంట్స్, విదేశాలకు చేసే చెల్లింపులు లేదా కారక చెల్లింపులు. ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసమే నికర విదేశీ కారక ఆదాయం. ఆర్ మైనస్ పిగా రాస్తాం. ఆర్ మైనస్ పిగా రాస్తాం. ఇప్పుడు చూడండి, స్థూల జాతీయోత్పత్తిలో ఏమేమి లెక్కిస్తాం అంటే వినియోగ వస్తు సేవల విలువ, స్థూల దేశీయ పెట్టుబడిని, ప్రభుత్వ వ్యయాన్ని,
నికర ఎగుమతులు లేదా నికర విదేశీ వ్యాపార రాబడిని, నికర విదేశీ కారక ఆదాయాన్ని లెక్కిస్తాం. ఇవన్నీ కలిపితే మనకు జిఎన్పి తెలుస్తుంది. కాబట్టి వీటన్నింటిని కలిపి ఒక ఈక్వేషన్లో రాద్దాం. ఎలా రాయొచ్చు అంటే జిఎన్పిలో ఉండేటటువంటి అన్ని అంశాలను ఒక దగ్గర రాస్తే అది జిఎన్పి అవుతుంది. ఎలా? జిఎన్పి ఈజ్ ఈక్వల్ సి అంటే వినియోగ వస్తు సేవల విలువ, ఐ అంటే స్థూల దేశీయ పెట్టుబడి, ప్లస్ జి ప్రభుత్వ వ్యయం, ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే నికర విదేశీ వ్యాపార రాబడి, ప్లస్ ఆర్ మైనస్ పి అంటే నికర విదేశీ కారక ఆదాయం. ఇవన్నీ కూడా జిఎన్పిలో భాగాలు. జిఎన్పి స్థూల జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఇందులో ప్రతి లెటర్ ఇంపార్టెంటే. చాలా సందర్భాలలో ఈ ఈక్వేషన్ ఇచ్చి ఇందులో జి ఏమి తెలియచేస్తుంది, ఐ దేన్ని తెలుపుతుంది, ఎక్స్ మైనస్ ఎం అంటే ఏమి, ఆర్ మైనస్ పి అంటే ఏంటి అని అడిగిన సందర్భాలు చాలా ఎక్కువ. లేకపోతే ఇలా ఇవ్వచ్చు, జిఎన్పి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పిలో నికర విదేశీ కారక ఆదాయాన్ని తెలియచేసేది ఏమిటి అని ప్రశ్నించి కింద ఆప్షన్లో ఏముంటుంది, ఎక్స్ మైనస్ ఎం, జి, ఆప్షన్ సి ఆర్ మైనస్ పి లేదా ఐ, ఇలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మొత్తం జాతీయ ఆదాయ భావనలకు సంబంధించి మనం కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అయితే మీకు ఇంతకుముందు జాతీయ ఆదాయాన్ని 2 ధరలలో లెక్కిస్తారని చెప్పాను. ఏంటవి? మార్కెట్ ధరలు, కారకాల ధరలు. మరి ఇప్పుడు చెప్పండి, జిఎన్పిలో ఇవన్నీ భాగంగా ఉంటున్నప్పుడు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ఇవన్నీ ఉంటున్నప్పుడు ఇవన్నీ కూడా మనం లెక్కించేటప్పుడు ఏ ధరల ప్రకారం లెక్కిస్తాం? అంటే జిఎన్పిని లెక్కించేటప్పుడు ఏ ధరల ప్రకారం లెక్కిస్తాం? మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తాం. కాబట్టి ఇదంతా కూడా ఏ ధరల్లో ఉన్నట్టు? మార్కెట్ ధరల్లో ఉంది. కాబట్టి ఏమని రాద్దాం? జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. సేమ్ కదండి, ఇదంతా మార్కెట్ ధరలో ఉంది కాబట్టి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఇదంతా మార్కెట్ ధరలోనే ఉంది. క్లియర్? మరి ఇది కారకాల ధరలో తెలియాలి అంటే జిఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ తెలియాలి. ఎలా తెలుసుకుంటాం? ఇంతకుముందుకు ఈక్వేషన్ ఒకసారి గుర్తు చేసుకోండి. జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్. ఫ్యాక్టర్ కాస్ట్ తెలియాలి అంటే, కారకాల ధరలు తెలియాలి అంటే మార్కెట్ ధరల నుండి పరోక్ష పన్నులను తీసేసి సబ్సిడీలను కలపాలి. అలాంటప్పుడు ఎలా రాస్తాం? జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ప్లస్ సబ్సిడీలు. ఇలా రాస్తాం. ఓకేనండి, ఇది అర్థమైంది కదా? స్థూల జాతీయోత్పత్తి. ఈ స్థూల జాతీయోత్పత్తి ఏది? కారకాల ధరల్లో స్థూల జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు అని రాస్తాం. ఇప్పుడు ఇంకా కొంచెం దీన్ని జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఇదంతా కదా, సి ప్లస్ ఇది రాద్దాం. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ప్లస్ సబ్సిడీలు. ఇది జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఇందులో ప్రతి పదం మనకు తెలిసిందే. క్లియర్గా రాసుకున్నాం. సి అంటే వినియోగం, ఐ అంటే స్థూల దేశీయ పెట్టుబడి లేదా సమగ్ర దేశీయ పెట్టుబడి, జి అంటే ప్రభుత్వ వ్యయం, ఎక్స్ అంటే ఎగుమతులు, ఎం అంటే దిగుమతులు, ఆర్ అంటే వసూళ్ళు రిసీట్స్,
పి అంటే చెల్లింపులు, పేమెంట్స్. ఇక్కడ ఎక్స్ అంటే ఎగుమతులు, ఎం అంటే దిగుమతులు. ఎక్స్ మైనస్ ఎం అంటే ఈక్వేషన్ ఇస్తాడు చాలా సందర్భాలలో. జిఎన్పేట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ టిఐ ప్లస్ ఎస్యులో నికర విదేశీ వ్యాపార రాబడిని సూచించున్నది ఏది? నికర విదేశీ వ్యాపార రాబడిని సూచించేదండి ఎక్స్ మైనస్ ఎం. ఒకసారి ఇలా ఇచ్చాడు ప్రశ్న, ఇదంతా ఇచ్చి ఇందులో నికర విదేశీ కారక ఆదాయాన్ని సూచించేదేది? ఆర్ మైనస్ పి. ఆర్ మైనస్ పి. ఆర్ అంటే ఏమి? వసూళ్ళు. వసూళ్ళు అంటే నికర విదేశీ కారక ఆదాయంలో ఆర్ అంటే వసూళ్ళు, అంటే కారక ఆదాయం. కారక ఆదాయం. పి అంటే చెల్లింపులు, విదేశాలకు చేసే చెల్లింపు. టిఐ అంటే పరోక్ష పనులు, ఎస్యు అంటే సబ్సిడీలు. ఇది ఫ్యాక్టర్ కాస్ట్కి సంబంధించి. ఇది స్థూల జాతీయోత్పత్తి అనే దానికి సంబంధించి. ఇక మరొక కాన్సెప్ట్ ఏంటంటే మనకు స్థూల దేశీయోత్పత్తి. అది చూద్దాం. స్థూల దేశీయోత్పత్తి అని. స్థూల దేశీయోత్పత్తి. దేశీయోత్పత్తి దీని ఏమంటున్నాం? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిడిపి అని రాస్తాం. జిడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే ఏమని రాస్తాము? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ. అంతిమ వస్తు సేవల విలువల మొత్తం. దీనిని ఏమని పిలవచ్చు? స్థూల దేశీయోత్పత్తి అని పిలవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తమే స్థూల దేశీయోత్పత్తి. ఒకసారి గుర్తు చేసుకోండి, స్థూల జాతీయోత్పత్తి అంటే ఏం మాట్లాడుకున్నాం? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలోని పౌరుల చేత ఇక్కడ ఏమంటున్నాం? భౌగోళిక సరిహద్దు లోపల అంటున్నాం. భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ. ఎలా తెలుస్తుంది అంటే జిఎన్పి ఇంతకుముందుకు మాట్లాడుకున్నాం. స్థూల జాతీయోత్పత్తి గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అని అనుకుంటే, ఇది ఒక దేశం ఇండియా అనుకుంటే, ఇక్కడ ప్రజలు ఉత్పత్తి చేసిన ఉత్పత్తి విలువలు లెక్కిస్తామని, అదేవిధంగా మన దేశీయులు విదేశాలకు వెళ్ళి కూడా సంపాదిస్తే దానికి కూడా లెక్కిస్తామని, ఒకవేళ ఒక్కొక్క వ్యక్తి 10 రూపాయల విలువ కలిగిన ఉత్పత్తి చేస్తే వీళ్ళు చేసింది 50, ఇక్కడ చేసింది 20, ఈ రెండు కలిపి లెక్కిస్తే దానినే మనం జాతీయోత్పత్తి జిఎన్పిగా పరిగణిస్తే జిఎన్పి ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది 70 రూపాయలు అవుతుంది. అంటే మనం ఏమంటున్నాం? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులందరి చేత, ఇక్కడ దేశ సరిహద్దు లోపల ఉన్న వాళ్ళు భారతీయులే, విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా భారతీయులే, వాళ్ళు ఆర్జించిన ఆదాయాన్ని కూడా మన జాతీయ ఆదాయంగా పరిగణిస్తే అది జాతీయోత్పత్తి అవుతుంది, జిఎన్పి అవుతుంది. అవును కదండి? అలా కాకుండా ఇక్కడ ఏమంటున్నాం? ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే అది జీడిపి అవుతుంది. అంటే జీడిపి ఏది? ఇక్కడ 50 రూపాయలు అనేది జీడిపి అవుతుంది.
రూపాయలు అనేది జీడిపి. జీడిపి ఎంత అవుతుంది? 50 రూపాయలు. జిఎన్పి ఎంత? 70 రూపాయలు. మరి తేడా ఎంత? 20 రూపాయలు. ఈ 20 రూపాయలను ఏమంటాము అంటే నికర విదేశీ కారక ఆదాయం అంటాం. నికర విదేశీ కారక ఆదాయం అంటాం. అంటే మనకు ఆల్రెడీ జిఎన్పి తెలుసు, ఇంతకుముందుకు మాట్లాడుకున్నాం. ఏమని? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలోని పౌరులందరి చేత ఉత్పత్తి చేయబడిన విలువ జిఎన్పి అని. జిఎన్పిలో ఏ భాగాలు ఉంటాయో చూసాం. వినియోగ వస్తు సేవల విలువ, స్థూల దేశీయ పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర విదేశీ వ్యాపార రాబడి, నికర విదేశీ కారక ఆదాయాలు, ఇవన్నీ భాగాలు ఉంటాయి. ఆ అన్నింటిలో నుంచి నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసేస్తే మిగిలిందే స్థూల దేశీయోత్పత్తి. కాబట్టి ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే జీడిపి ఇజ్ ఈక్వల్ స్థూల జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి మైనస్ నికర విదేశీ కారక ఆదాయం, మైనస్ నికర విదేశీ కారక ఆదాయం, కారక ఆదాయం అని రాస్తాం. జీడిపి ఈజ్ ఈక్వల్ స్థూల జాతీయోత్పత్తి మైనస్ నికర విదేశీ కారక ఆదాయం. ఇప్పుడు ఎలా రాయొచ్చు? జీడిపి ఈజ్ ఈక్వల్ స్థూల జాతీయోత్పత్తి అంటే జిఎన్పి కదండి, జిఎన్పి మైనస్ నికర విదేశీ కారక ఆదాయం అంటే ఏంటి? ఆర్ మైనస్ పి, ఆర్ మైనస్ పి. దీన్ని మనం ఇంతకుముందు ఏమని రాసినాం? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని రాసినాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని. ఇలా స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా ఉన్నటువంటి నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసేస్తే మనకు తెలిసేదే జీడిపి. కాబట్టి ఇంకెలా రాయొచ్చు? జిఎన్పిలో ఏమేమి భాగం ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా, ఇంతకుముందుకు మనం రాసినాం. ఏమున్నాయి? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఎక్స్ మైనస్ ఎం ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఇదంతా కూడా ఏంటి? జిఎన్పి అంటే జిఎన్పికి బదులుగా ఇదంతా రాసాం. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. దీంట్లో నుంచి ఆర్ మైనస్ పి తీసేయాలా అంటే ఇక్కడ ఏం నడుస్తున్నాం? మైనస్ యథావిధిగా ఆర్ మైనస్ పి. ఇప్పుడు ఈ ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ ఆర్ మైనస్ పి తీసేస్తే ఇప్పుడు ఏం మిగిలింది? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇదే జీడిపి, జీడిపి. ఓకేనండి. అంటే స్థూల దేశీయోత్పత్తి తెలియాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం స్థూల జాతీయోత్పత్తిలో ఏ ఏ భాగాలు ఉంటాయో. ఆ స్థూల జాతీయోత్పత్తిలో నుండి నికర విదేశీ కారక ఆదాయాన్ని అంటే ఆర్ మైనస్ పిని తీసేస్తే తెలిసేదే స్థూల దేశీయోత్పత్తి. సో జీడిపి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇప్పుడు చూడండి, జిఎన్పికి జీడిపికి మధ్య గల వ్యత్యాసాన్ని ఇలా పిలుస్తారు. ప్రశ్న వివిధ రకాలుగా ప్రశ్న రావచ్చు. ఏమని పిలుస్తారు? నికర విదేశీ కారక ఆదాయంగా పిలుస్తారు. లేదా ఇలా రాయొచ్చు కదండి, జీడిపి ఈజ్ ఈక్వల్ జిఎన్పి మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇలా రాయొచ్చు కదా, అవును కదండి. ఒకవేళ జిఎన్పి మైనస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఒకవేళ ఇలా రాయొచ్చు. ఏమని? జిఎన్పి మైనస్ జీడిపి. ఇది దేనికి సమానం అంటే జిఎన్పికి స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం దేనికి సమానం? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్కి సమానం. అంటే నికర విదేశీ కారక ఆదాయానికి సమానం.
ఒకవేళ ప్రశ్న ఎలా రావచ్చు, స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం దీనికి సమానమని కింద ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నికర విదేశీ వ్యాపార రాబడి, ఆప్షన్ బి నికర విదేశీ కారక ఆదాయం, ఆప్షన్ సి నికర ఎగుమతులు, ఆప్షన్ డి వినియోగ వస్తు సేవల విలువ ఇలా ఇవ్వచ్చు. అప్పుడు ఏం పెట్టాలి మనం, ఆప్షన్ బి నికర విదేశీ కారక ఆదాయంగా గుర్తించాలి. ఓకేనండి. కాబట్టి స్థూల జాతీయోత్పత్తి నుండి నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసేస్తే మనకేం తెలుస్తుంది, స్థూల దేశీయోత్పత్తి తెలుస్తుంది. స్థూల దేశీయోత్పత్తి తెలుస్తుంది. ఇక ఇదే విషయాన్ని జీడిపి కూడా మళ్ళీ 2 ధరల్లో లెక్కిస్తాం. జీడిపిని కూడా 2 ధరల్లో లెక్కిస్తాం. ఏంటా ధరలు, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అని, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అని, అట్ ద సేమ్ టైం జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని. అంటే మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి, కారకాల ధరల్లో స్థూల దేశీయోత్పత్తి. మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి అంటే ఆల్రెడీ ఇది ఏ ధరల్లో ఉన్నట్టు, మార్కెట్ ధరల్లో ఉంది కదండి. కాబట్టి ఆల్రెడీ రాయొచ్చు డైరెక్ట్గా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేది మార్కెట్ ధరల్లో ఉంది. కాబట్టి ఇది జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. మరి జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ తెలియాలంటే ఎలా అంటే సింపుల్గా జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ప్లస్ సబ్సిడీలు అని రాస్తాం. అలాంటప్పుడు ఎలా రాయాలి, ఇంకా జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే ఇదంతా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఇదంతా జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ప్లస్ సబ్సిడీలు ఇలా రాస్తాం. ఇది జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఓకేనండి. స్థూల దేశీయోత్పత్తి అంటే ఎలా తెలుస్తుంది, ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయడం మొత్తాన్ని స్థూల దేశీయోత్పత్తి అంటాం. ఇది ఎలా తెలుస్తుంది అంటే స్థూల జాతీయోత్పత్తి నుంచి నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసేస్తే తెలుస్తుంది. అంటే స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏంటండి, నికర విదేశీ కారక ఆదాయం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అన్నమాట. ఇది స్థూల దేశీయోత్పత్తికి సంబంధించి. ఇక నెక్స్ట్ నికర జాతీయోత్పత్తి చూద్దాం. నికర ఆల్రెడీ ఇప్పుడు మనం నేర్చుకున్న రెండింటి గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, జిఎన్పి. జిఎన్పి అంటే ఏమని రాసినాం, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అని రాసినాం. ఇందులో ప్రతి ఒక్క దాని గురించి మనం క్లియర్గా రాసుకున్నాం. ప్రతి ఒక్క అంశం మనకు తెలుసు. ఇక రెండవది ఏంటి అనుకున్నాం, జీడిపి. జీడిపి అంటే ఏమన్నాం, జిఎన్పి నుంచి నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసేస్తే తెలిసేదే జీడిపి. కాబట్టి జీడిపి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇది జీడిపి, స్థూల దేశీయోత్పత్తి. ఇప్పుడు మూడో అంశంగా మనం ఏం రాయబోతున్నాం, నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి దీనిని ఏమని రాయొచ్చు, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని రాయొచ్చు. నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇది ఎలా తెలుస్తుంది అంటే స్థూల జాతీయోత్పత్తి నుండే తెలుస్తుంది. స్థూల జాతీయోత్పత్తి నుండే తెలుస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను స్థూలకు నికరకు మధ్య గల వ్యత్యాసం ఏమని చెప్పాను, తరుగుదల అని. ఏమండి, తరుగుదల. గత సంవత్సరం ఉన్నటువంటి వస్తువుకు ఉన్నటువంటి వాల్యూ అదే ధర ఈ సంవత్సరం ఉండదు, తగ్గుతుంది. అంటే వస్తువును మనం ఉపయోగిస్తున్న కొద్దీ అది కొంత అరుగుదలకు లోనవుతుంది. ఆ అరిగిపోయినటువంటి విలువను జాతీయ ఆదాయం తీసేస్తే నిక్కచ్చిగా ఉండే విలువే నికర ఉత్పత్తి. నికర ఉత్పత్తి అంటే ఎలా తెలుస్తుంది, నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ జిఎన్పి మైనస్ తరుగుదల. జిఎన్పి మైనస్ తరుగుదల. ఇప్పుడు నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి తెలియాలంటే
స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలలు తీసేయాలి. మనం నిత్యం అనేక రకాలైనటువంటి వస్తువులను, యంత్రాలను, పరికరాలను ఉపయోగిస్తూ ఉంటాం. అవి ఉపయోగిస్తున్న కొద్దీ కొంత అరుగుదలకు లోనవుతూ ఉంటాయి. ఇంతకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గత సంవత్సరం నేను ఒక బైక్ కొనుగోలు చేస్తే ఆ బైకు విలువ ₹1,00,000. ఇది ఆ సంవత్సరం జాతీయ ఆదాయంలో ఆ బైక్ విలువను ₹1,00,000గా లెక్కిస్తారు. కానీ ఈ సంవత్సరం అంతే విలువ ఉంటుందా? బైక్ విలువ ఉండదు కదా. ఒకవేళ తగ్గి 70,000 అయిందనుకోండి, ఈ 70,000ని లెక్కిస్తారు, ఈ 30,000ని తీసేస్తారు. ఈ తీసేసే మొత్తమే డిప్రిసియేషన్ అంటాం. తీసేసే మొత్తమే డిప్రిసియేషన్, తరుగుదల. అంటే స్థూల విలువలో నుండి తరుగుదలను తీసేస్తే తెలిసేదే నికర విలువ. అందుకే మనం స్థూల జాతీయోత్పత్తి అంటున్నాం చూడండి. స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసేస్తే తెలిసేదే నికర జాతీయోత్పత్తి. రైట్ అండి. కాబట్టి దీన్ని రాయొచ్చు ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డి అని రాస్తాం. డి అంటే ఇక్కడ తరుగుదల, డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ తరుగుదల. ఓకే, ఇది నికర జాతీయోత్పత్తికి సంబంధించి. ఒకవేళ దీన్ని ఇంకా రాయాలంటే జిఎన్పి మొత్తం రాయాలంటే జిఎన్పిలో ఏం భాగం ఉంటే మనకు తెలుసు కదా, ఇదంతా రాస్తాం. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి అని రాస్తాం. ఇది ఎన్ఎన్పి. ఇప్పుడు ఇదంతా ఏ ధరల్లో ఉందండి? మార్కెట్ ధరల్లో ఉంది. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అని కూడా రాయొచ్చు. ఇదే కారకాల ధరల్లో రాయాలంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ప్లస్ సబ్సిడీలు అని రాస్తాం. ఒకవేళ ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటే తెలుసు కదా, ఇదంతా అంటే ఏమో రాయొచ్చు, సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఆర్ మైనస్ పి. నెక్స్ట్ ఇంకేం రాస్తాం? మైనస్ డి. మైనస్ డి. అప్పుడు ఈ ట్యాక్సెస్ ఆఫ్ మైనస్ ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ప్లస్ సబ్సిడీలు. ఇదంతా ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్. ఇది కారకాల ధరల్లో నికర జాతీయోత్పత్తి తెలుసుకోవటం. ఇలా నికర జాతీయోత్పత్తి తెలుసుకోవాలంటే స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసేయాలి. ప్రశ్న ఎలా రావచ్చు అంటే స్థూల జాతీయోత్పత్తికి నికర జాతీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలియచేసేది తరుగుదల. ఏంటండి? తరుగుదల, డిప్రిసియేషన్. తరుగుదల అంటే నిత్యము యంత్రాలు, పరికరాలు, వస్తువులను వాడుతున్నప్పుడు అవి కొంత అరుగుదలకు లోనవుతాయి. ఆ అరిగిపోయినటువంటి విలువని తరుగుదల అంటాం. ఆ తరుగుదలను ప్రతి సంవత్సరం జాతీయాలను లెక్కించేటప్పుడు తరుగుదలను తీసేస్తూ ఉంటారు. అలా తీసేస్తూ లెక్కించినటువంటి ఆదాయాన్నే నికర జాతీయోత్పత్తి అంటాం. ఇది దేని నుంచి మనం పొందుతున్నాం? స్థూల జాతీయోత్పత్తి నుంచి మనకు వస్తుంది. క్లియర్ అండి? ఇక మరొకటి నికర దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి ఎలా తెలుస్తుందంటే స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసేస్తే నికర దేశీయోత్పత్తి తెలుస్తుంది. ఇప్పుడు మూడవది ఏమనుకున్నాం? ఎన్ఎన్పి కదండి. ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ ఎలా తెలుస్తుంది? జిఎన్పి మైనస్ డి. లేదా ఎలా రాయొచ్చు? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి. ఇది ఎన్ఎన్పి. ఇక నాలుగవది ఏంటి? ఎన్డిపి. ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నికర దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి. ఇది ఎలా తెలుస్తుంది అంటే
జీడిపి నుండి తరుగుదలను తీసేస్తే ఎన్డిపి తెలుస్తుంది. ఎలా రాయొచ్చు? జీడిపి మైనస్ డి. జీడిపి మైనస్ డి. జీడిపి అంటే తెలుసు కదా ఇదంతా. సో మళ్ళీ ఎలా రాయొచ్చు దీన్ని? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇదంతా జీడిపి మైనస్ డి. తరుగుదల తీసేస్తే తెలిసేదే ఎన్డిపి. ఎన్డిపి అంటే జీడిపికి మరియు ఎన్డిపికి మధ్య గల వ్యత్యాసం తరుగుదల. తరుగుదల. లేదా జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య గల వ్యత్యాసం తరుగుదల. తరుగుదల. కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మొత్తంగా మనం జాతీయ ఆదాయ భావనలో ప్రధానంగా ఇవి నాలుగింటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నాలుగింటి చాలా కన్క్లూజన్కి వచ్చేసినాం మనం. జీడిపికి మరియు ఎన్డిపికి, జీడిపికి ఎన్డిపికి ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసం ఏంటండి? తరుగుదల. ఇక జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య గల వ్యత్యాసం, జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య గల వ్యత్యాసం కూడా తరుగుదలే. ఇప్పుడు జిఎన్పికి జీడిపికి మధ్య గల వ్యత్యాసం, జిఎన్పి అంటే స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏంటండి? ఆర్ మైనస్ పి. దీన్ని ఏమన్నాం? నికర విదేశీ కారక ఆదాయం అన్నాం. నికర విదేశీ కారక ఆదాయం. నికర విదేశీ కారక ఆదాయం. మనకు ప్రశ్న వస్తే ఎలా రావచ్చు అంటే, ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి అందులో జి అంటే ఏంటి, ఎక్స్ మైనస్ ఎం అంటే ఏంటి, ఆర్ మైనస్ పి అంటే ఏంటి, లేదా డి అంటే ఏమిటి, లేదంటే టిఐ అంటే ఏమిటి, టిఐ అంటే పరోక్ష పన్నులు, లేదా ఎస్యు సబ్సిడీలు అంటే ఏమిటి, ఇలా. లేదంటే పరోక్ష పన్నులు ఏ ధరలలో కలిసి ఉంటాయి? మార్కెట్ ధరల్లో కలిసి ఉంటాయి. సబ్సిడీలు ఎందులో కలిసి ఉంటాయి? కారకాల ధరల్లో కలిసి ఉంటాయి. ఇలా ఈక్వేషన్ ఇచ్చి అందులో ఫలానా అంశాన్ని ఏం తెలియచేస్తుంది, లేదా జి ఏం తెలియచేస్తుంది, లేదా ఇందులో సమగ్ర దేశీయ పెట్టుబడిని సూచించేది ఏది? ఐ సూచిస్తుంది. ఇలా ప్రశ్న రావచ్చు. లేదంటే వ్యత్యాసాలు రావచ్చు. స్థూల దేశీయోత్పత్తికి నికర దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం తరుగుదల. స్థూల జాతీయోత్పత్తికి నికర జాతీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం తరుగుదలే. స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం నికర విదేశీ కారక ఆదాయం. ఇలా జాతీయ ఆదాయ భావనలకు సంబంధించి ఇక్కడ కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎన్డిపి ఉంది కదండి. ఎన్డిపి మార్కెట్ ప్రైస్. ఇదంతా ఇది మార్కెట్ ధరల్లో ఉన్నట్టే కదా. కాబట్టి ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ డి. ఇదంతా మార్కెట్ ధరల్లో ఉంది. ఒకవేళ ఇది కారకాల ధరల్లో చెప్పాలంటే అప్పుడు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ డి మైనస్ ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ ప్లస్ సబ్సిడీ. ఇలా రాస్తాం. ఇది నికర దేశీయోత్పత్తికి సంబంధించి. ఓకేనండి. స్థూలకు నికరకు మధ్య గల వ్యత్యాసం ఏమో తరుగుదల, జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏమో నికర విదేశీ కారక ఆదాయం అని గుర్తుంచుకుంటే చాలు. ఓకేనండి. ఇది జాతీయ ఆదాయ భావనకు సంబంధించి ప్రధానమైనటువంటి. ఇంకా ఇందులోనే మనకు వ్యష్టి ఆదాయం, వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం ఈ విషయాలు ఉన్నాయి. ఒక్కో దాని గురించి మళ్ళీ చూద్దాం. జాతీయ ఆదాయ భావనలలో మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ వ్యష్టి ఆదాయము అని. ఏంటండి? వ్యష్టి ఆదాయం. వ్యష్టి ఆదాయం లేదా దీనిని వ్యక్తిగత ఆదాయం అని పిలుస్తారు. వ్యక్తిగత ఆదాయం, పర్సనల్ ఇన్కమ్ అని పిఐ అని రాస్తూ ఉంటాం. పర్సనల్ ఇన్కమ్, వ్యష్టి ఆదాయం లేదా వ్యక్తిగత ఆదాయం అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులు పొందే ఆదాయం, దేశంలోని వ్యక్తులు పొందే ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం లేదా వ్యక్తిగత ఆదాయం అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్, వెంకట్ గారు ఒక సంవత్సర కాలంలో వివిధ మార్గాల ద్వారా పొందిన ఆదాయం మొత్తాన్ని తెలియచేసేది వ్యష్టి ఆదాయం. ఇది వెంకట్ గారి ఆదాయం. ఓకేనండి. అలా వ్యక్తులు ఒక సంవత్సర కాలంలో వివిధ మార్గాల ద్వారా పొందే ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం లేదా వ్యక్తిగత ఆదాయం. ఎలా లెక్కిస్తాం దీన్ని? వ్యక్తులు వాస్తవంగా పొందేదానిని లెక్కిస్తాం. ఎలా లెక్కిస్తామంటే, వ్యష్టి ఆదాయం పర్సనల్ ఇన్కమ్ ఎలా రావచ్చు అంటే 2 మార్గాల ద్వారా రావచ్చు. ఏంటది? సంపాదిత ఆదాయము అని, సంపాదిత ఆదాయం. మరొకటి అసంపాదిత ఆదాయం. అసంపాదిత ఆదాయం, సంపాదిత ఆదాయం, అసంపాదిత ఆదాయం. సంపాదితం అంటే నేను ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనటం ద్వారా వచ్చే ఆదాయం, అది సంపాదిత ఆదాయం. దానిని ఇంకేమనొచ్చు? ఆర్జిత ఆదాయం అంటాం. ఆర్జిత ఆదాయం. సంపాదిత ఆదాయాన్ని ఆర్జిత ఆదాయం. అసంపాదిత ఆదాయాన్ని ఏమనొచ్చు? అనార్జిత ఆదాయం. అనార్జిత ఆదాయం. అనార్జిత అనే పదం ఏమర్థం అవుతుందండి? ఉచితంగా వచ్చేది, పుణ్యానికి వచ్చేది, అంతే కదండి. ఆర్జిత ఆదాయం నేను ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనటం ద్వారా వచ్చే ఆదాయం ఆర్జిత ఆదాయం. అది నా ఆదాయమే, వెంకట గారి ఆదాయం, వ్యష్టి ఆదాయమే. ఇదే కాకుండా నేను ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికీ కూడా అనార్జితంగా ఉచితంగా వచ్చేది ఉంటుంది. అది కూడా నా ఆదాయంగా లెక్కిస్తాం. సార్, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినా, నువ్వు పని చేయకపోయినా పైసలు వస్తాయా? వస్తాయి. వాటిని ఏమంటాం అంటే బదిలీ చెల్లింపులు అంటారు. ఈ అనార్జిత ఆదాయం మొత్తం కూడా ఎలా రాయొచ్చు? బదిలీ చెల్లింపులు. ఇప్పుడు కొంచెం క్లారిటీగా రాద్దాం. పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ ఆర్జిత ఆదాయం, ఆర్జిత ఆదాయం. అనార్జిత ఆదాయం అంటే ఉచితంగా వచ్చేది అంటున్నాం కదా. నేను ఉత్పత్తి చేయకపోయినా నాకు వచ్చే ఆదాయం ఏ రూపంలో రావచ్చు అంటే అదే వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. ఈ పదం ఎకానమీ టర్మ్స్లో చాలా ఇంపార్టెంట్. దీన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ట్రాన్స్ఫర్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు. ఏంటి సార్ బదిలీ చెల్లింపులు అంటే? ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికీ కూడా ప్రభుత్వము ప్రజలకు ఉచితంగా ఇస్తుంది కొన్ని. ఏంటవి? వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, నిరుద్యోగ భృతి. ఇదంతా మనం ఉత్పత్తిలో పాల్గొనం కదా, అయినప్పటికీ కూడా ప్రభుత్వం మనకు ఉచితంగా ఇస్తుంది. వాటిని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ఒక 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి ఉత్పత్తిలో పాల్గొంటున్నాడు, ఆయన పని చేస్తూ ఉన్నాడు, ఆయనకు వచ్చిన ఆదాయం లెక్కించాలి వ్యష్టి ఆదాయంలో. అట్ ద సేమ్ టైం ఆయనకు పింఛను, వృద్ధాప్య పింఛను వస్తుంది కదండి, అది కూడా లెక్కించాలి. అలా అది ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికి కూడా వస్తుంది కాబట్టి బదిలీ చెల్లింపులను కూడా లెక్కిస్తాం. ఇక ఆర్జిత ఆదాయం, సంపాదిత ఆదాయం. ఇది ఎలా తెలుస్తుంది? ఆర్జిత ఆదాయం అంటే దేశంలోని వ్యక్తులందరూ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనగా వచ్చినటువంటి మొత్తం విలువను లెక్కిస్తే తెలియచేసేది జాతీయ ఆదాయం కదా. మరి జాతీయ ఆదాయం మొత్తము వ్యష్టి ఆదాయం అనొచ్చా? ఏమండి, ఇప్పుడు జాతీయ ఆదాయం అంటే స్టార్టింగ్లో మనం ఏం మాట్లాడుకున్నాం? దేశంలోని వ్యక్తులందరి చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తం అనుకున్నాం కదా. మరి వ్యక్తులందరూ ఉత్పత్తి చేసిన ఉత్పత్తి విలువ మొత్తం వ్యష్టి ఆదాయం అంటే వ్యక్తుల ఆదాయం అనొచ్చా? అనకూడదు. నేను వెంకట్ గారిని ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 60 సంవత్సరాలు పైబడినాయి అనుకుందాం. నేను సంపాదించిన ఆదాయము ఉంది, నాకు పింఛను వస్తుంది, రెండు కలిపితే నా వ్యష్టి ఆదాయం అనుకుంటున్నాను. కానీ నేను ఆర్జించినటువంటి ఆదాయంలో మొత్తంగా వ్యష్టి ఆదాయం అనడానికి ఉండదు. ఇందులో నేనేం చేయొచ్చు అంటే నేను సాంఘిక భద్రతా విరాళాల రూపంలో దాచి ఉంచవచ్చు, అది వ్యష్టి ఆదాయంగా లెక్కించరు. మరొకటి పంచిపెట్టబడని లాభాలు ఉండొచ్చు, అది కూడా లెక్కించరు. అంటే
బదిలీ చెల్లింపులు అంటేనేమో మీకు అర్థమైంది ఏంటవి, వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగుల పింఛన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇవన్నీ కూడా బదిలీ చెల్లింపులు. ఆర్జిత ఆదాయం ఎలా తెలుస్తుందంటే ఆర్జిత ఆదాయం ఇస్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం మొత్తం కూడా ఆర్జిత ఆదాయం కాదు. ఇందులో నుంచి ఏం తీసేయాలి, వ్యక్తుల ఆదాయం వచ్చేసరికి అంటే వ్యక్తిగత ఆదాయం వచ్చేసరికి అంటే మైనస్ సాంఘిక భద్రతా విరాళాలు తీసేయాలి. సాంఘిక భద్రతా విరాళాలు తీసేయాలి. దీంతోపాటు పంచిపెట్టబడని లాభాలు తీసేయాలి. పంచిపెట్టబడని లాభాలు ఈ రెండు తీసేయాలి. దేంట్లో నుంచి, జాతీయ ఆదాయంలో నుంచి ఈ రెండు తీసేస్తే ఆర్జిత ఆదాయం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెంకట్ గారి ఆదాయం ఒక సంవత్సర కాలంలో 10 లక్షలు అనుకుందాం. 10 లక్షలు ఓకేనండి, 10 లక్షలు అనుకుందాం. ఇందులో నుండి సాంఘిక భద్రతా విరాళాల రూపంలో నేను దాచి ఉంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ప్రావిడెంట్ ఫండ్ అంటాం కదండి, భవిష్య నిధి అంటాం. భవిష్య నిధి, ఆ భవిష్య నిధి కోసం కొంత నేను దాచి ఉంచవచ్చు. లేదా బీమా ప్రీమియం, ఎల్ఐసి వగైరా బీమాలు ఉంటాయి కదండి, ఆ బీమా ప్రీమియంలో రూపంలో కూడా నేను దాచి ఉంచవచ్చు ఇందులో నుంచి. కాబట్టి అది తీసేయాలి కదా, వ్యక్తుల ఆదాయం దగ్గరికి వచ్చేసరికి తీసేయాలి. జాతీయ ఆదాయంలో లెక్కిస్తాం, నేను చేసిన సేవింగ్స్ లెక్కిస్తాం. కానీ వ్యక్తిగత ఆదాయంకి వచ్చేసరికి జాతీయ ఆదాయంలో నుంచి సాంఘిక భద్రతా విరాళాల రూపంలో ఉన్నవి తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటున్నాం, బీమా ప్రీమియములు కానీ లేదా ప్రావిడెంట్ ఫండ్ జమలు కానీ అవన్నీ కూడా తీసేయాలి. ఎట్ ద సేమ్ టైం పంచిపెట్టబడని లాభాలు కూడా తీసేయాలి. పంచిపెట్టబడని లాభాలు అంటే ఏంటి సార్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. ఒక కంపెనీకి నిజంగా లాభాలు వచ్చినాయి, అందులో వాటాదారులు ఉన్నారు, పంచుకోవాలి. కానీ జాతీయ ఆదాయాన్ని లెక్కించే సమయానికి పంచుకోలేదనుకోండి, ఆ లాభాలు పంచి పెట్టబడలేదనుకోండి, అవి కూడా తీసేయాలి. అవి కూడా వ్యక్తుల ఆదాయం కాదు, జాతీయ ఆదాయంలో కలిసే ఉంటాయి కానీ వ్యక్తుల దగ్గరికి రావు, ఇంకా పంచుకోవాలా. అలాంటి వాటిని కూడా తీసేయాలి. తీసేస్తే మనకు ఆర్జిత ఆదాయం తెలుస్తుంది. అంటే మనకు పర్సనల్ ఇన్కమ్ తెలుసుకోవాలంటే ఆర్జిత ఆదాయం తెలవాలి, ఆర్జిత ఆదాయానికి బదిలీ చెల్లింపులు కలపాలన్నాం. కానీ ఆర్జిత ఆదాయం అంటే ఏమంటున్నాం, జాతీయ ఆదాయంలో నుంచి సాంఘిక భద్రతా విరాళాలు తీసేయాలి, పంచిపెట్టబడని లాభాలు తీసేస్తే నీకు ఆర్జిత ఆదాయం తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎలా రాయొచ్చు, పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ మైనస్ సాంఘిక భద్రతా విరాళాలు. దీన్ని సింపుల్గా ఏమంటారంటే సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ అంటాం. సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్. పంచిపెట్టబడిన లాభాలు ఏమంటామంటే అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటాం. అలాంటప్పుడు ఏం రాయొచ్చు, పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ మైనస్ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. బదిలీ చెల్లింపులు కలపాలి. జాతీయ ఆదాయం నుంచి సాంఘిక భద్రతా విరాళాలు, పంచిపెట్టబడిన లాభాలు తీసేసి బదిలీ చెల్లింపులను కలిపితే తెలిసేదే వ్యష్టి ఆదాయము, వ్యక్తులు పొందే ఆదాయము. దానినే వ్యక్తిగత ఆదాయము అంటారు, పర్సనల్ ఇన్కమ్. మరొకసారి చూద్దాం, వ్యష్టి ఆదాయం, దీనిని ఏమంటున్నాం, వ్యక్తిగత ఆదాయం, పర్సనల్ ఇన్కమ్. ఎలా తెలుస్తుంది, ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులు వాస్తవంగా పొందిన ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటాం. ఇందులో సంపాదిత ఆదాయం ఉండొచ్చు, అసంపాదిత ఆదాయం ఉండొచ్చు. అంటే ఆర్జిత ఆదాయం కానీ అనార్జిత ఆదాయం కానీ. అనార్జిత ఆదాయం అంటే ఉచితంగా లభించేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి, రకరకాల పింఛన్లు కానీ నిరుద్యోగ భృతి కానీ అనుకున్నాం, దానిని ఏమంటున్నాం, బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇది బాగా, పదం బాగా గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో డైరెక్ట్గా అడిగినటువంటి ప్రశ్న అన్నమాట. దేశంలోని ప్రజలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకపోయినప్పటికీ కూడా ప్రజలకు ఉచితంగా లభించే వాటిని ఏమని పిలుస్తాం, బదిలీ చెల్లింపులు అని పిలుస్తాం. ఇక ఆర్జిత ఆదాయం ఎలా తెలుస్తుంది, ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే వచ్చే మొత్తం.
పాల్గొనగా వచ్చిన మొత్తాన్ని వ్యక్తుల ఆదాయంగా భావించొద్దు. ఆ వ్యక్తులు ఏం చేస్తారయ్యా, తమకు వచ్చిన ఆదాయంలో కొంత సాంఘిక భద్రతా విరాళ రూపంలో కానీ పంచిపెట్టబడని లాభాల రూపంలో కానీ వాళ్ళ దగ్గరికి రాదు, కాబట్టి అది తీసేయాలి. బదిలీ చెల్లింపులను కలిపితే మనకు వ్యష్టి ఆదాయం తెలుస్తుంది. ఇక మరొక కాన్సెప్ట్ ఏముంది ఇక్కడే అంటే వ్యయార్హ ఆదాయము అని. వ్యయార్హ ఆదాయం, వ్యయార్హ ఆదాయం, దీన్ని వ్యయార్హ వ్యష్టి ఆదాయం అని కూడా పిలుస్తాం. వ్యయార్హ వ్యష్టి ఆదాయం, దీన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. డిస్పోజబుల్ ఇన్కమ్ ఇది ఎలా తెలుస్తుంది? దేశంలోని వ్యక్తులందరూ కూడా వారు ఆర్జించినటువంటి ఆదాయము వాస్తవంలో ఖర్చు చేయటానికి ఉండదు, వాస్తవంలో ఖర్చు చేయరు. ఖర్చు చేయటానికి అర్హత ఉన్నటువంటి ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం. ఒకసారి పదాన్ని చూడండి. వ్యయం అంటే ఖర్చు చేయటం, వ్యయం చేయటం. వ్యయం చేయటానికి అర్హత ఉన్న ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటాం. వెంకట్ గారి ఆదాయం 10 లక్షలు. 10 లక్షలు ఖర్చు చేస్తానా అండి? చేయను. ఎంత చేస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ 6 లక్షలు ఖర్చు చేసుకుంటున్నాను, మరి 4 లక్షలు ఏం చేస్తున్నావు సార్? పొదుపు చేస్తున్నావు. ఓకేనండి. కాబట్టి వ్యక్తి ఆదాయం, వ్యష్టి ఆదాయం నుంచి ఆ పొదుపు తీసేస్తే, లేదా ఆ వ్యష్టి ఆదాయం నుంచి నేను పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించవచ్చు కదా, ఆ పన్నులు తీసేస్తే వచ్చేదే వ్యయార్హ ఆదాయం. వ్యయార్హ ఆదాయం. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ పర్సనల్ ఇన్కమ్ మైనస్ ట్యాక్సెస్ ఆఫ్ డైరెక్ట్. ట్యాక్సెస్ ఆఫ్ డైరెక్ట్ అంటే ప్రత్యక్ష పన్నులు లేదా వ్యష్టి పన్నులు. వ్యయార్హ ఆదాయము అంటే వ్యయం చేయటానికి అర్హత ఉన్న ఆదాయం. వ్యక్తులు పొందిన ఆదాయం మొత్తము ఖర్చు చేయరు, అందులో కొంత మొత్తం రూపంలో ప్రభుత్వానికి పన్నుల రూపేణా చెల్లిస్తారు. ప్రభుత్వానికి పన్నులు ప్రత్యక్షంగా చెల్లిస్తున్నారు కాబట్టి అవి ప్రత్యక్ష పన్నులు. ఆ ప్రత్యక్ష పన్నులు తీసేస్తే ఆ ఖర్చు చేయడానికి అర్హత ఉన్న మొత్తమే వ్యయార్హ ఆదాయం. దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ పర్సనల్ ఇన్కమ్ మైనస్ ప్రత్యక్ష పన్నులు. ఎలా రాయొచ్చు? వ్యష్టి ఆదాయం, వ్యష్టి ఆదాయం మైనస్ వ్యష్టి పన్నులు లేదా ప్రత్యక్ష పన్నులు అంటాం. ప్రత్యక్ష పన్నులు. ఓకేనండి. డైరెక్ట్గా ప్రశ్న రావచ్చు. వ్యష్టి ఆదాయానికి వ్యష్టి పన్నులకు మధ్య గల వ్యత్యాసాన్ని ఏమని పిలుస్తాం? వ్యయార్హ ఆదాయం అని పిలుస్తాం. లేదా వ్యయార్హ ఆదాయం ఎలా తెలుస్తుంది? వ్యష్టి ఆదాయం నుంచి వ్యష్టి పన్నులు తీసేస్తే తెలుస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్. మరొకటి తలసరి ఆదాయం అని. తలసరి ఆదాయం, తలసరి ఆదాయం, దీన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అంట. పర్ క్యాపిటా ఇన్కమ్ ఇది ఎలా తెలుస్తుందంటే దేశంలోని ఆదాయం మొత్తం కూడా ఆ దేశ ప్రజల మధ్య పంచబడితే ఒక్కొక్కరికి వచ్చేటటువంటి ఆదాయమే తలసరి ఆదాయం. చాలా సింపుల్ చూడండి. దేశంలోని మొత్తం ఆదాయాన్ని ఆ దేశ ప్రజల మధ్య పంచబడితే ఒక్కొక్కరికి వచ్చే ఆదాయమే తలసరి ఆదాయం. ఎలా రాయొచ్చు? పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయం బై దేశ జనాభా. దేశ జనాభా. చాలా సందర్భాల్లో అడుగుతుంటారు, ప్రైమరీ లెవెల్ ప్రశ్న ఇది. తలసరి ఆదాయం అనగా జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాచి భాగిస్తే తలసరి ఆదాయం తెలుస్తుంది. ఒక్కొక్క దేశం యొక్క తలసరి ఆదాయం ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణ స్థాయిని సూచిస్తుంది. రైట్ అండి. ఇది తలసరి ఆదాయానికి సంబంధించి. ఇవి జాతీయ ఆదాయ భావనలు. స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి. ఆ కాన్సెప్ట్లు బాగా గుర్తుంచుకోవాలి. వాటితో పాటు వ్యష్టి ఆదాయం అంటే ఏమి, వ్యయార్హ ఆదాయం అంటే ఏమి, తలసరి ఆదాయాన్ని ఎట్లా లెక్కిస్తాం, ఈ విషయాలు గుర్తుంచుకుంటే జాతీయ ఆదాయ భావనల మీద కొంతవరకు మనకు అవగాహనకు వచ్చినట్టే. ఓకే, జాతీయ ఆదాయ భావనలు, ఈ కాన్సెప్ట్ తలసరి ఆదాయం వరకు భావనల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ భారతదేశంలో జాతీయ ఆదాయం, ఈ టాపిక్ గురించి చూద్దాం. భారతదేశంలో ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తున్నాం, మొట్టమొదట ఎవరు లెక్కించారు, ప్రస్తుత జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనకి ఏ సమస్యలు ఉన్నాయి, ప్రస్తుత సంవత్సరం అంటే ఏమి, ఆధార సంవత్సరం అంటే ఏమి, ఇట్లాంటి విషయాలు
భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రస్తుతము ఏ పద్ధతిలో లెక్కిస్తున్నారు, ఎన్ని రంగాలలో లెక్కిస్తున్నారు అనే విషయాన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.